హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివుడు ఆదిదేవుడు, పరమేశ్వరుడు కూడా. శివ మహిమలు మాటలకు మనసుకు అందరానివి. ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు. నిరాకార రూపుడైన శివుడు భారతావనిలో 12 ప్రదేశాల్లో జ్యోతిర్లింగ స్వరూపునిగా వెలిశాడు. మన దేశానికి 4 దిక్కులా ఈ జ్యోతిర్లింగ ఆలయాలు ఉన్నాయి. వాటిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందులో ఒక్క లింగాన్నైనా దర్శించుకోగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందని పెద్దల వాక్కు. జ్యోతిర్లింగ రూపాల్లో ఉన్న ఆ లింగాలు పరమశివుని తేజస్సు అని పురాణాలు చెప్తున్నాయి. వీటితో పాటు ఎన్నో పవిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఏదో అతీతమైన శక్తి కూడా ఉంటుంది. ఎవరికి అంతుచిక్కని రహస్యాలు, మేధావులకి సైతం పాలుపోని వింతలెన్నో ఉంటున్నాయి. అలాంటి ఓ అద్భుతమైన శివ దేవాలయం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లోని రుద్రవర్త్ మహాదేవ్ ఆలయంలోని వింతలు అన్నీ ఇన్ని కావు. సాక్షాత్తు శివుడు ఉన్నాడనడానికి ఈ ఆలయం మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ మందిరానికి ఆనుకొని ఓ బావి కనిపిస్తుంది. దీన్నే శివ్ కుండ్ అని పిలుస్తారు. ఇక బిల్వపత్రంతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వపత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సాధారణంగా మనం నీటిలోకి బరువు వస్తువులు వేస్తే లోపలికి, తేలిక వస్తువులు వేస్తే పైకి తేలుతూ ఉంటాయి. ఈ శివకుండ్లో మాత్రం బిల్వపత్రం వేస్తే అది పైకి తేలకుండా అమాంతం లోపలికి మునిగిపోతుంది. అలాగే ఏదైనా బరువు ఉన్న వస్తువుని నీటిలో వేస్తే అది పైకి తేలుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. దీనితో పాటు ఆ శివకుండికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మామూలుగా పాలు నీటిలో కలిసిపోతాయి, కానీ ఈ నీటిలో పాలు పోస్తే మాత్రం కలవకుండా గుండం అంచున ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో ఆశ్చర్యానికి గురి చేసే అద్భుతాలన్నీ ఈ మందిరంలో మనం చూడవచ్చు. ఇలా అవ్వడం వెనక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ శివకుండని స్వయంగా ఆ శివుడే తయారు చేశాడని ఇక్కడి భక్తుల నమ్మకం. అయితే పురాణాల ప్రకారం ఈ చెరువును శుభ్రపరిచే క్రమంలో ఈ నీటికి బదులు వేరే నీటితో ప్రసాదం తయారు చేస్తే అది ఉడకలేదు. దాంతో అప్పుడు శక్తి గుండంలోనే చిన్న గొయ్యిని తవ్వి ఆ నీటితో ప్రసాదం చేయగా వెంటనే ఉడికింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నీటినే ఉపయోగిస్తూ వస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.